చేప అపచారం అపచారం. అయ్యో దప్పడంలో వేసావే, ఎలా బయటికి తీస్తాం? చేపలు పట్టే వాళ్ళు ఎవరన్నా పిలుచుకురానా? కన్ఫ్యూజన్ క్లాసులు కింద పడుతున్నాయి. ఒక్క గరిటె తీసుకురావడానికి తమ్ముడు దప్పడం అంటే దప్పడం బేస్ బేస్ గొప్పగా ఉంది. సిగ్గేడే లేదు నీకు? మా ఇంటి అకౌంట్ లో మీ ఇంటికి సామాను కొంటారా? అందరూ నీ పేరుతోనే త్రిపుర సుందరి అని పిలుస్తున్నారు. అందులో ఒక పోకిరి వేధ మొన్న నేను స్కూటర్ లో వెళ్తూ ఉంటే తిప్పు తిప్పు అన్నాడు. నేను స్కూటర్ తిప్పమన్నాడు అనుకుని తిప్పి ఆటో రిక్షాను గుద్దేశా. ఇలా చూడు. రారా మావా, కాముడు వచ్చేసాడు. ఏమిట్రా తలుపు తీరిగ్గా జారబడి గోక్కుంటూ నుంచున్నావు? ఈ సామాన్లు అన్ని దించాలిరా. పట్టుకో, స్కూటర్ పట్టుకో. నాన్న, నువ్వు రాసిచ్చిన సామాన్లు అన్ని తీసుకొచ్చేసాను, వింటున్నావా? ఎక్కడ పోయి తగలడ్డావురా నువ్వు? అరగంటలో వస్తానని చెప్పి వెళ్ళావుగా. నేను ఎంత కష్టపడి వచ్చానో తెలుసా నీకు? ఆకులు వేసేసారట. వాడు ఏమన్నా అరవలో చెప్పాడా? నాకు అర్థమైంది. నువ్వు వెళ్ళి వడ్డించు. ఆ చేతించగా చేతులు కడుక్కొని మరి వడ్డించు. నువ్వు అన్నం తీసుకెళ్ళు. సరే సరే వెళ్ళి ఉమ్మేసిరా. నోటి నిండా తొలబాగులు వేసుకుని చంపుకు తింటున్నావు. అన్నంలో ఉమ్మేయగలవు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వడ్డించు. పాత్ర తీసుకో. నాన్న, నువ్వు స్నానం చేసావా? ఏమిటో వాసన. అది సరే, సామాన్లు కొనుక్కొచ్చావే, ఎంత 532 రూపాయలు చెల్లరా? రసీదు అక్కడ. వచ్చే దారిలో ఆకలి వేస్తే మింగేశాను చాలా. అదంతా తర్వాత రసీదు ఇవ్వరా? 32 రూపాయలు చెల్లరా? ఇందా పట్టుకో. మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నావే, రసీదురా? నేను పనిలో ఉన్నాను కదా. నువ్వు చేస్తున్న పని నేను చూస్తున్నా గానీ ఈ పాలకులు పేరు శాస్త్ర పేరు రిపేర్ కాకూడదు. రసీదు అర్థం కాదే నీకు? లెక్కల కోసం చంపుకు తింటాడు. అయ్యో చేప అపచారం అపచారం. కాస్త నోరు మూసుకుంటావా? అదంతా ఏం కాదు. అయ్యో దప్పడంలో వేసావే. అయ్యో ఏదరా ఏమైంది? ఇటు వచ్చింది, ఈత కొడుతోంది. ఇప్పుడు ఎదట్రా ముఖ్యం, ఎలా బయటికి తీస్తాం? చేపలు పట్టే వాళ్ళు ఎవరన్నా పిలుచుకురానా? గరిట ఎందుకోరా? గరిట? చేపలు పెట్టే గరిట ఉంటే ఇస్తారా? పెళ్లి వాళ్ళకి ఉన్న పడుతుంది. దప్పడంలో పడింది, చెవిలో పడితే ఏమిటిట? నువ్వు గరిట తీసుకురా. ఈ గరిట ఇవ్వవయ్యా. అదొద్దు, అది జాంగిరీలు దేవేది ఇంకోటితే. మీ పనులు మీరు కానివ్వండి. అంతా కన్ఫ్యూజన్ క్లాసులు కింద పడుతున్నాయి. ఒక్క గరిట తీసుకురావడానికి ఎంత రాద్ధాంతం నన్ను ఏం చేయమంటావు? పోదన్నం ఏం తీసుకెడుతున్నాడు? తమ్ముడు దప్పడం అంటే దప్పడం పేరు శాస్త్రి దప్పడమే బేస్ బేస్ గొప్పగా ఉంది. ఏమయ్యా, మా మనవరాలి పెళ్లికి మీ నాన్నదే వంట. ఇతనితో ఏమిటయ్యా చెప్పేది? చూడు, చిన్న చేపని ఎరవేసే పెద్ద చేపని పట్టాలి. అదండి. శుభం శుభం. ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఏమిటి ఏదో తడుముకుంటున్నారు? వెంట్రుకలా ఉంటేను కళ్ళతోడు ఏమైనట్టు? నిజం చెప్పేసి ఒక్క మాట వినరా, అందరూ తృప్తిగా తింటున్నారు. నువ్వు నోరు మిదిపావంటే లేనిపోని గొడవలు వస్తాయి. అది కాదు. ఫాదర్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ చేప. నన్న అందరూ చేప చేప అంటున్నారు. వాళ్ళు చేప అనేది ఇంగ్లీష్ మాటరా. నా కళ్ళ ముందు పెరిగి నాకే నీతులు చెబుతున్నావే, తగ్గరా. ఏది ఏమిటి? తాంబూలం పెట్టే నాకేం తెలుసు? నీ చేతికేగా ఇచ్చాను. ఓహో, చాలా బాగుంది. అన్నిటికీ నేనే దొరికానా? నీ తాంబూలం పెట్టి దప్పడంలో వేసేసాను చాలా. మరి నువ్వు సిసలైన సీమ మిరపకాయ. నేను మిరపకాయ అయితే నువ్వేమిటిటే? పోరా అల్లం. నువ్వు సొంటి. ఓ, దేవుడు తగిన శాస్తి చేశాడులే. నువ్వు పెద్ద భక్తుడివి, భగవంతుడు నాకు శాస్తి చేశాడు. పోరా. నేనే ముగ్గులన్నీ వేశానండి. ఎంచక్క నేనే వేసాను చూడలా. చాలా బాగున్నాయి పాకెట్లు. వాటి మీద నేను స్కూటర్ నడిపాను. సారీ. పర్వాలేదు. నేను ఇక్కడ కుక్కుని. పాలకొల్లు పేరు శాస్త్రి తెలుసుగా? తెలీదే. ఇక్కడ తాంబూలం పెట్టి వెతుక్కుంటూ ముసలాయన ఉంచున్నారే, ఆయన పెద్ద అబ్బాయిని. కామేశ్వరాన్ని. త్రిపుర సుందరి. కామేశ్వరం. నా పేరు త్రిపుర సుందరి. ఓహో, చక్కని పేరు. పాలకొల్లు అనుకుంటాను. అవును, ఎట్లా కనిపెట్టేశారు? ఓహో, మన భాష మనకు తెలియదా? నాది పాలకొల్లే. పాలకొల్లా? కాదు, పాలకొల్లు అంటే పాలకొల్లు కాదు, దగ్గరలో జేళ్ల కుక్క గ్రహారం. రాము కుక్కు, మీరు కుక్కు. పోయింది కుగ్రామం. నాన్న, ఇలా రండి పాలకొల్లు పేరు శాస్త్రి గారు. కామేశ్వర శాస్త్రి నీకోసం వెతుకుతున్నా. నువ్వేదో ఒకటి వెతుకుతూనే ఉంటావు. తాంబూలం పెట్టి కనపడలేదన్నావుగా. అదే గానీ ముందు చెప్పాను. ఇదిగో ముందు తాళాలు పట్టుకో. వేణుగాన్ని కేసర పౌడర్ తెమ్మని రూమ్ లాక్ చేయకుండా వచ్చేసాను. నువ్వు వెళ్ళి తాళం వేసిరా.
పోరా, ఇది తాంబూలం పెట్టి నేను వెతుకుంటాలే, నువ్వు వెళ్ళు. అది కాదు నువ్వు నువ్వు నన్నన్నావుగా, భగవంతుడు నీకు శాస్తి చేశాడు. ఏడు కొండల వాడా. చిన్నపిల్లాళ్ళ అల్లరి చూడు. చీచి. త్రిపుర సుందరివి కాదు నువ్వు, దొంగ సుందరివి. వెళ్ళకు, ఆగు. నేనే వెళ్ళను. ఇది మా నాన్నదే కదా. నా మాట కాస్త వినండి. ఎందుకు వినాలి? నాకు అప్పుడే సందేహం, అందుకేనా నా దగ్గర వగలబోయావు? అంత మాట నీకండి, నేను దాన్ని తిరిగి పెట్టాలి. తిరిగి పెట్టినా తిరగకుండా పెట్టినా దొంగతనం దొంగతనమేగా. అంత అభండ వేయకండి, నేను పరువు దాన్ని ఆత్మహత్య చేసుకుంటా. ఓ, నేను హత్య చేయగలను. చూడండి, నేను నిజంగా దొంగలించలేదు, మా బామ్మగారు ఉంది కదా. ఈ బామ్మ కథలు తాతయ్య కథలు నా దగ్గర కావు కదా. అంత మాట అనకండి, మా బామ్మ పద. నవ్వుతూ ఉంటుంది, అవన్నీ తిరిగి నేను పెట్టేస్తూ నాకు ఉంటాను. తెలుసులేరా? ఆ తలరాత, అదిగో చూడండి. దొంగిలిస్తుంది చూసారా? అదిగో. బామ్మా! ఏయ్, సైలెన్సు. ఎవడు గెలుస్తున్నావా? ఏ ముసల్దారా? ఎక్కడికి పరుగు? ఆగు, ఆగు, ఆగు. ఏమిటది? ఏమిటావు? ఇలా రారా నువ్వు బ్యాక్ సైడ్ ఉన్న కిటికీలో నుంచి చూశాలే. ఏదో కష్టకాలం పేద్దాన్ని కాలు పట్టుకుంటారా ఈ హరికథలని నా దగ్గర చాలా. ఒరే నానానికి ఇలా రారా. ఏమిటి తోస్తున్నావు? అయ్యో అందరూ ఇలా రండి, నా మనవరాలు చేపట్టుకున్నాడు. ఎందుకు చేయబట్టుకున్నాను అసలు ఆ సంగతి అడగండి. నోరు మూసుకోరా, మగ పెళ్లి వారు ఆడపెళ్లి వారు అందరూ రండి. ఏమైంది బామ్మ? పోరా, అయ్యో. తంతెత్తు అడుగులా అయ్యో పడతావు. బాబోయ్, మీ నాన్నారండి. మీ నాన్నని పిలు, న్యాయం అడుగుతాను. ఏమైంది? నువ్వు ఉండవయ్యా. విన్నారా, నా మనవరాలు ముగ్గులు వేస్తుంటేను సిగ్గు లేకుండా వచ్చి చేయి పట్టుకున్నాడు. ఇదిగో అలా నేను చేయబట్టుకోలేదు. మరి ఇంక పట్టుకున్నావురా, చెప్పరా? ఏమిటి చెప్పమంటారా? ఆగండి, 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 చూడ. ఆగండి, 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 అందరూ ఆగండి. నోరు మూసుకోండి, నోరు మూసుకోండి, ఏమిటి, ఏమిటి, ఆవిడ ఏమిటి? నోరు మూసుకోండి. ఎవ్వరూ మాట్లాడకూడదు. నోరు మూసుకో. నోరు మూసుకోండి. ఏమైంది? నా మనవరాలు చేయి పట్టుకున్నాడు. ఓహో, వాడెప్పుడు అలాంటి తప్పు చేయడు. వాడిని అడిగి చూడవయ్యా, నా కళ్ళారా చూశాను. ఎరా? శుద్ధ అబద్ధం. కొట్టానంటేనా? ఓ, ఆగండి, ఏమిటి, ఆగండి. నోరు మూసుకోరా. చెయ్యి పట్టుకున్నావా? నీ తాంబూలం పెట్టి కనపడలేదని అదంతా అన్నారా? నాకు అనవసరం. చెయ్యి పట్టుకున్నావా? నేను చెప్పేది కాస్త విను. అడిగిన దానికి అమ్మో. మాత్రం సమాధానం చెప్పు. చెయ్యి పట్టుకున్నావా? అవును పట్టుకున్నానండి. అబ్బో. అట్లే. నీ వల్లే, అంతా నీ వల్లే. ఇదిగో, ముసల్దారా, నా మాట. ఏమాయ్ కామేశ్వర, నీకోసం ఎదురు చూస్తున్నా. రావయ్యారా, నీ లిస్టే చదువుతున్నాను, చాలా పెద్ద లిస్టే. ఆ లిస్ట్ లో ఫస్ట్ పీచు మిఠాయి. ఇదిగో, ఒరే వామన, కాస్త నోరు మూసుకుంటావు నువ్వు. చాలా సామాన్లు కొనవలసి ఉంది, అన్నిటికంటే ముందు ఫీజు పెట్టాయా? ఇంకా చాలానా? చక్కెర 1 కిలో, పామాయిల్ 1 టిన్ను, చింతపండు 2 కిలోలు, పెసరపప్పు 1/2 కిలో. విన్నారా? ఇది ఇంటికి అవసరమైన లిస్టు. కామేశ్వర ఉంది, ఇది కాస్త చూడు. చూడ్డానికి ఉంది, ఇవ్వండి. ఏమయ్యా కామేశ్వర, ఇక మీద లిస్ట్ అంతా నువ్వు చూసుకోవడం బెటర్. 10 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కొత్తగా ఏమిటి? చదువు. ఏమిటి ఇంత పొడుగ్గా ఉంది? పసుపు పొడి 4 కిలోలు, బాదం పప్పు 2 కిలో, హెయిర్ ఫ్రీ 1/2 డజన్, చక్కెర 1/2 కిలో ప్లస్ 2 కిలోలు, ఉప్పు 2 కిలో ప్లస్ 2 కిలోలు. ఏమిటిదంతా ప్లస్ 2 లా ఉంది? సరేనయ్యా, పూర్వంలాగా 1/2 కిలోతోనూ కిలోతోనూ రోజులు గడవగా. మునుపంటే మీ ఫాదర్ నువ్వు ఇద్దరే, ఇప్పుడు కుటుంబం ప్లస్ 2 అయింది కదా. ఏ కుటుంబం? మీ అత్తగారు వచ్చారయ్యా, మీ అకౌంట్లో అన్ని కొనుక్కెళ్ళారు. ఒరే కామేశ్వర, ఏమిటా ఇది? నాకేం తెలుసు. అత్తెవరయ్యా? అత్తగారు బామ్మ. ఇదేమిటి అత్తగారు, అమ్మ, మామగారు, తాతాను, బామ్? ఆ, ఒరే అర్థమైందా నీకు? త్రిపుర సుందరి బామ్మ, దొంగ బామ్మ. ఆవిడ వచ్చి నా అకౌంట్లో అడిగితే ఇవ్వడమేనా? తెలుసుకోవద్దా? ఇదేవిడికి ఆంధీ లెక్క? ఏమిటో ఇలా గుంజించుకుంటావు? ఇదంతా వాళ్ళ మనవరాలు చేపట్టుకోవడానికి ముందే ఆలోచించుకుని ఉండవలసింది. హద్దు మీరినట్టున్నావు. హద్దేమీ మేరలేదు. నేను చెయ్యి పట్టుకున్నానని ఎవరు చెప్పారు? ఆ బామ్మే చెప్పింది. అందతోడు చెప్పుకు తిరుగుతోందా దొంగముండా? దీన్ని వదిలేదు. అటు ఇటు తేల్చేస్తాను. నువ్వు స్కూటర్ తీసుకెళ్ళి నాన్న జాగ్రత్త ఎక్కించుకుని త్రిపుర సుందరి ఇంటికి రా. పో. ఒరే కాముడు, పీచు మిఠాయి. ఓరా గర్భిణీ స్త్రీలాగా ఎప్పుడు చూసినా పీచు మిఠాయి. పో, త్రిపుర సుందరి ఇంటికి వచ్చేసాయి. ఆ రోజు అందరి ముందు దెబ్బలు తినిపించింది కాకుండా ఇప్పుడు ఉప్పు 2 కిలోలుట. బామ్మడ బామ్మ, గుండు పగల కొడతా. నేను కూడా రౌడీనే. ఎవరండి ఇంట్లో? ఎవరన్నా ఉన్నారా లేక లేరా? ఎవరది? అయ్యో మీరా, ఇదిగో వస్తున్నా. నువ్వు రానక్కర్లా, నేను నీకోసం రాలేదు. సరేనా? మీ బామ్మని పిలువు. వచ్చేస్తున్నా. నువ్వు రానక్కర్లే, నేను నీకోసం రాలేదు. మీ బామ్మని పిలువు. త్రిపుర సుందరి, ఏ తిప్పు. నేను నీకో రండి రండి రండి, లోపలికి రండి. బామ్మ, ఇదిగో ఇదిగో, ఏమిటి మంచి పట్టుకెళ్తున్నావు? ఇదిగో, నేను నీకోసం రాలేదు. బామ్మని పిలువు. బామ్ ఇప్పుడే. పచారి కొట్టుకెళ్ళిందా? అవును, ఎట్లా కనిపెట్టారు? నాకు సర్వం తెలుసా? రండి. నేను రాను. నా బ్యాగ్ ఇవ్వు, నేను వెళ్ళాలి. మంచిగా వెళ్ళండి, పర్వాలేదు రండి. ఇప్పుడే కాఫీ పడుకున్నాం, కాఫీ చేసిమ్మంటారా? ఫ్రెష్ కాఫీ పొడే ఆ, 4 కిలోలేనా? అవును. తెలుసు, లిస్ట్ లో ఉంది. ఇదిగో, ఆ అంగవస్త్రంలో జరిగేలా చివరి ఉంది, చూసావా? ఉంది. ఏమిటా నవ్వు?
సిగ్గేడు లేదు నీకు మా ఇంటి అకౌంట్ లో మీ ఇంటికి సామాను కొంటారా తప్పే. కానీ బామ్మ ఏం చెప్పిందో తెలుసా? పెళ్ళయ్యాక ఎట్లాగో ఉప్పు పప్పు అన్ని మీరేగా తీసుకురాబోయేది, అవి ఇప్పుడే తీసుకొస్తే ఏమిటి తప్పు అంది. ఎవరికి పెళ్లి? నాకా? ఉమ్, నీకా? నీకు నాకునా? ఎవరా అన్నది? బామ్మ. బామ్మంతగలయ్యా. బామ్మ చెబితే నమ్మేడివే, ఆలోచించక్కర్లా. గజ్జల కూరలా ఎదిగావు, ఆ స్తంభంలో సగం ఉన్నావు. నీ బుర్రలో ఏమైనా ఉందా? ఇలా చూడు, నువ్వు అందంగా ఉన్నావు కాదన్ను, అందుకని చేయి పట్టుకుంటే పెళ్ళానా? వంట చేసేప్పుడు ఎప్పుడు గోకుంటూ ఓ పొట్టి వదహ నాతో ఉంటాడు తెలుసా? వాడి చేయి డైలీ నేను పట్టుకుంటాను, అందుకని వాడి పెళ్లి చేసుకోగలనా? ఈశ్వరా, పిలిచావా? మిమ్మల్ని కాదు, ఏడుకొండలవాడా. చూడండి, మీకు నాకు పెళ్ళని బామ్మ చెప్పింది, అదంతా అబద్ధమేనా? కాదా మరి, పచ్చి అబద్ధం. అబద్ధమా? ఏమిటి? గొప్ప పొనిగింది. చూడండి, నాతో మరి ఇంకేం మాట్లాడకండి, వెళ్ళిపోండి. నీతో నాకేమిటి మాటలు? వెళ్ళిపోతున్నాలే. నా ఎదురుకుంటే నిలబడకండి, వెళ్ళిపోండి. వెళ్తాను. ఇప్పుడు ఏమీ కానీ దానికి ఎందుకు ఏడుస్తున్నట్టు? ఎందుకు ఏడుస్తున్నాను? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? విషం తాగి చేస్తాను. ఓహో, ఈ బెదిరింపులు ఏం మన దగ్గర జలవా? బెదిరింపేం కాదు. విషం మింగ నువ్వు చస్తావా? విషం ఇదిగో ఇదిగో జిప్పు, విషం చేదు, తాగడానికి బాగోదు, ఆత్మహత్య మహాపాతకం వద్దు. అయ్యో, ఈ విషం కనబడి చూడట్లేదే. ఇదిగో చూడండి, మీ కిరాణా కొట్టే అకౌంట్ లో నాకు ఎలుకల మందు కొనివ్వండి. అయ్యో, ఒకటి మాత్రం తెలుసుకోండి, మగవాడి చెడితే ఎవరు లెక్క చేయరు, కానీ ఆడపిల్ల చెడితే ఊరంతా చెప్పుకుంటారు. ఏమిటిది? తెరిచారా నా బాండం వేస్తున్నావు? ఏంటి ఇది కానీ కన్నాను? చెయ్యి పట్టుకున్నట్టే మన పెళ్ళైనట్టు, కంపెడి పిల్లలు కన్నట్టు అన్ని ఒకటి కల్లేనా? ఏయ్, తిప్పు. ఇలా చూడు, ఇలా చూడు, నువ్వు కలవ చూడడానికి నేను ఎలా బాధ్యుడు చెప్పు? నన్ను అడగకుండా నువ్వు ఎలా బిడ్డలు కలిసావు? ఈశ్వర, ఏడుకొండల వాడా. దొరికింది. ఆగు ఆగు, ఎలుకల ముందు విషం వద్దు. అయ్యో, ఏం లేదు, వదులు. ఎందుకు ఏడుస్తున్నట్టు ఇప్పుడు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నట్టు? నాకంటే ఎవరున్నారు? బామ్మొక్కుతుంది, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. నాకు పెళ్లి గిల్లి చేయాలంటే ఎవరు జరిపించేది? నాకే అమ్ముంటే ఈ విధంగా జరుగుండేదా? ఏయ్, అయ్యో, ఏడవకూడదు. ఆడపిల్ల ఏడిస్తే నేను తట్టుకోలేను. మా ఇంట్లో నాకు అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, ఎవరూ లేరు, ఆడవాళ్లే లేరు. నాకు తెలిసిన వాళ్ళంతా నాన్న, వంటిల్లు, పొగ, ఆ పొట్టి వెధవ, ఇప్పుడు పచారీ కొట్టు, అంతే. నేను ఏ ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడలేదు, నీ మీద ఒట్టేసి చెబుతున్నా. ఇప్పుడు మీ బామ్మ చేసిన వెధవ పని వల్ల వీధిలో నా పేరు పెట్టి ఎవరూ పిలవడం లేదు, అందరూ నీ పేరుతోనే త్రిపుర సుందరి అని పిలుస్తున్నారు. అందులో ఒక పోకిరి వెధవ మొన్న నేను స్కూటర్ లో వెళ్తూ ఉంటే తిప్పు తిప్పు అన్నాడు. నేను స్కూటర్ తిప్పమన్నాడు అనుకుని తిప్పి ఆటో రిక్షాను గుద్దేశా. ఇలా చూడు చూడు, పోతే పోనీ. నాకు కూడా మా బామ్మతో ఎంత కష్టమో తెలుసండి. దొంగతనానికి ఇంగితం లేదు. ఆ రోజుట్లోకి పెళ్లి వారింట్లోకి పెద్ద పడుకున్నాడా, ఆయన పళ్ళ చెట్టు దొంగలిచ్చేసింది. అలవాటు ప్రకారం నేను తిరిగి ఇచ్చేద్దామని వెళ్ళాను. పక్కనే పెట్టానా, పెద్దయినా పక్క గుతికిల్లాడు, పళ్ళు గుచ్చుకున్నాయి. ఆయన అయ్యో అంటూ వెళ్ళాడు. సారీ, చూసావా, నీ కష్టం గురించి నువ్వు చెప్పావు, నేను నవ్వేశాను. నాకు ఆ రోజు ఎంతో ఏడుపు వచ్చేసింది, కానీ ఇప్పుడు నవ్వు వస్తుంది. పళ్ళు ఏమిటిది? ఏమిటి? కౌగిలించుకున్నాం. కౌగిలించుకున్నావా? అవును. కావాలని చేయలేదు, మాటల్లో పడి తెలియదా? నేను వస్తాను. అయ్యో, అదేమిటి? వాకిలు అనుకుని బీరువా తలుపు తెరిచా. ఆ రోజు బామ్మ కూడా ఇలాగే బీరువా తెరిచి సర్రని జారింది.